హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట విహాన్ డ్రైవింగ్ స్కూల్ కడప. నేను మీ శివశంకర్ని. ఈరోజు ఈ వీడియో నుండి మనం హైవేలో యూటర్ను తీసుకోవాలంటే ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియో నుండి మనం తెలుసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైవేలో వెళ్తున్నప్పుడు మనం వెళ్ళేటువంటి లైన్ను ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనము స్లో లైన్లో వెళ్తున్నాము అని అనుకోండి. స్లో లైన్లో వెళ్తున్నాం, ఎంత స్పీడ్తో వెళ్తున్నాము? ఒక 30 స్పీడ్తో వెళ్తున్నాం. సెకండ్ గేర్లో వెళ్తున్నప్పుడు మనకు యూటర్న్ తీసుకోవాలి అనేటువంటి ఒక అవసరం వచ్చిన వెంటనే మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డు డివైడర్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ దగ్గర ఫస్ట్ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 100 మీటర్స్ ముందే మనం ఎప్పుడైతే స్లో లైన్లో ఉన్నామో స్పీడ్ లైన్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? రైట్ ఇండికేటర్ వేసుకోవాలి. సో రైట్ ఇండికేటర్ వేసుకొని మనం లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్ రైట్ సైడ్కు మూవ్ అవ్వాలి. రైట్ సైడ్ మూవ్ అయిన తర్వాత 100 మీటర్స్ ముందు నుంచే మనము డివైడర్ పక్క నుంచి 2 feet డిస్టెన్స్ పెట్టి స్లో మోషన్లో రోడ్డు డివైడర్ ప్లేస్కి వెళ్ళాలి. సో ఎక్కడైతే రోడ్డు డివైడర్ సింబల్ ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత మన వెహికల్ వచ్చేసి డివైడర్కు మనకు 2 feet డిస్టెన్స్ ఉందా రైట్ సైడ్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఈ వెహికల్ను ఎగ్జాక్ట్గా ఎక్కడైతే రోడ్డు డివైడ్ అయిందో ఆ డివైడ్ అయిన లైన్స్ మధ్యలో కార్ను అరేంజ్ చేసిన తర్వాత మనము కార్ను చెక్ చేసుకోవాలి. సో లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి వెహికల్స్కు కారు తగులుతుందా, రైట్ సైడ్ వచ్చే వెహికల్స్కు కారు తగులుతుందా, ఎగ్జాక్ట్గా కారు 2 లైన్ల మధ్యలో ఉందా? ఆ లైన్ల మధ్యలో కూడా కారు ఎలా పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా మనము క్రాస్ ఒక ఎక్స్ మాదిరి పెట్టుకోవాలి. ఎక్స్ మాదిరి పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే ఎక్స్ మాదిరి పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకోవాలన్నమాట. మార్జిన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కారు తగులుతుందా తగలదా అనేటన్నీ చెక్ చేసుకొని సో మనము క్లచ్ తొక్కి ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాత మూమెంట్ ఎలా ఉండాలంటే రైట్ సైడ్ వచ్చే వెహికల్ తగులుతుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, లెఫ్ట్ సైడ్ వచ్చే వెహికల్ తగులుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా 2 వెహికల్స్ను చెక్ చేసుకున్న తర్వాత మనము రైట్ టర్న్ తీసుకుంటున్నాము. ఎదురుగా వచ్చే వెహికల్ గమనించాలి. సో ఆ వెహికల్ స్పీడ్గా వస్తుందా స్లోగా వస్తుంది. సో మనము యూటర్న్ తీసుకునేదానికి ఛాన్సెస్ బాగుంటాయి, సేఫ్టీగా ఉంటాయి. సో స్పీడ్గా వస్తుంది, అటువంటి టైంలో ఏం చేయాలి? అలాగే వెయిట్ చేయాలి. తర్వాత ఒక వెహికల్ వస్తుంది కానీ చాలా దూరంగా వస్తున్నప్పుడు మనం ఎలా చేయాలంటే సో ఆ వెహికల్కు మనకు